మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నేటి దినాన్ని మనం చూస్తూ ఉంటాం, ఫాలో, వెంటాడు, వెంబడించు అనేటువంటి మాటలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. యూట్యూబ్లో చూస్తే ఫాలో, సబ్స్క్రైబ్, ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఫాలో, ఫేస్బుక్లో చూస్తే ఫాలో, ట్విట్టర్, ఇలాగా సోషల్ మీడియాలో అన్నీ ఫాలో. టీవీ ఛానల్స్ వాళ్ళు చెప్తారు, మా టీవీని చూడండి, ఫాలో అవ్వండి, స్టే ట్యూన్డ్ అంటారు, ఎక్కడే ఉండి చూడండి, ఫాలో అవుతూ ఉండండి, అనుసరిస్తూ ఉండండి, వెంటాడుతూ ఉండండి అని. లోకంలో ఉన్నవన్నీ కూడా వెంటాడుతూ ఉండడంలో మనం గమనిస్తూ ఉంటాం. ఒక పురుషుడు ఒక స్త్రీని వెంటాడుతూ ఉంటాడు, ఒక స్త్రీ ఒక పురుషుని వెంటాడుతూ ఉంటాడు, ఒక రాజకీయ నాయకులు ఆ సింహాసనం కొరకు వెంటాడుతూ ఉంటారు, ఒక యవ్వనస్తులు, యవ్వన స్త్రీలు, యవ్వన పురుషులు అందం కొరకు వెంటాడుతూ ఉంటారు, కొందరు డబ్బుల కొరకు వెంటాడుతూ ఉంటారు, డబ్బును ఫాలో చేస్తూ ఉంటారు, రాజకీయాలను ఫాలో చేస్తూ ఉంటారు, అందాన్ని ఫాలో చేస్తూ ఉంటారు, భోగాలను ఫాలో చేస్తూ ఉంటారు. అంటే వాటిని వెంటాడుతూ ఉంటారు, వెతికి వారిని వెంటాడుతూ ఉంటారు. ఎక్కడ ఉండేది పాపాన్ని వెంటాడుతూ ఉంటారు, వ్యభిచారాన్ని వెంటాడుతూ ఉంటారు, మోసాన్ని వెంటాడుతూ ఉంటారు, దొంగతనం చేయడం కొరకు వెంటాడుతూ ఉంటారు. ఇలా వెంటాడుతూ ఉండడం అనేది మన కళ్ళ చుట్టూ అనేక విషయాలు చూస్తూనే ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? వెంటాడుట. మనము దేన్ని వెంటాడాలి, మనం దేన్ని వేటాడాలి అనే విషయాన్ని మనం చూస్తే, వెంటాడుట అనేది దాని అర్థం మనం చూస్తే, ఒక విషయాన్ని క్షుణ్ణంగా, ఒక విషయాన్ని కేంద్రీకృతంగా, ఒక విషయాన్ని సూటిగా మన కనులతో తేరి చూస్తూ ఉండడం అనేది వెంటాడటం. దానిని మనం అనుసరించడం. మనం క్రీస్తుని వెంబడించాలి. అది సర్వసాధారణమైనటువంటి ప్రతి క్రైస్తవుని మీద ఉన్నటువంటి నీతి, వారిక భక్తి క్రియ. మరియు ప్రభు ఇంకేం చెప్తున్నారు? నన్ను వెంటాడుతూ ఉంటే సరిపోతుందా? నా వెనకాల నడుస్తూ ఉంటే సరిపోతుందా? నా వెనకాల నడుస్తూ చేయవలసిన వాటి విషయమే ప్రభు ఇప్పుడు మనతో తెలియపరుస్తున్నారు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 14వ చరణం. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమును వెదికి దాన్ని వెంటాడము. ప్రభు అంటున్నారు, ఇప్పటి వరకు ఏమేమి వెంటాడి ఉన్నారో నాకైతే తెలియదు. ప్రభు చెప్తున్నారు, మీరు ఇక మీదటైతే సమాధానాన్ని వెంటాడండి. ఏం చేస్తే సమాధానం వస్తుంది? సమాధానం 2 రకాలు. ఒకటి, దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి సమాధానం. 2, మన తోటి వారితో ఉన్నటువంటి సమాధానం. అంటే క్షమాపణతో కూడినటువంటి సమాధానం, ప్రేమతో కూడినటువంటి సమాధానం. దేవుని యొద్ద నుండి వచ్చే సమాధానం మనకి జవాబుతో కూడినటువంటి సమాధానం. అయితే ఈ పీస్ లేదా ఈ ఆన్సర్ అనేటువంటి విషయాలు మనం చూసినట్లయితే, మనం వెంటాడాల్సింది ఇదే, సమాధానాన్ని మనం వెంటాడాలి. దేవుని యొద్ద నుండి సమాధానం రావాలి, దేవుని యొద్ద నుండి జవాబు రావాలి. అప్పటి వరకు నేను ఇదే చేస్తాను, అప్పటి వరకు నేను ఇలాగే ప్రార్థన చేస్తాను, అప్పటి వరకు నేను ఇలాగే ఉపవాసం ఉంటాను, అప్పటి వరకు నేను ఇలాగే ఎదురు చూస్తూ ఉంటాను అని వెంటాడుతూ ఉండాలి, ప్రార్థనలో వెంటాడుతూ. మరియు 2వది, మనం ఏం చేస్తే ఎదుటి వారితో సమాధానంగా ఉంటాం, ఏం చేస్తే వారు మౌనంగా ఉంటారు, ఏం చేస్తే గొడవలోకుండా ఉంటాయి, ఏం చేస్తే వారు అంగీకరిస్తారు అనే విషయాన్ని మనం వెంటాడుతూ ఉండాలి. అలాంటి విషయాల్లో ఒకవేళ దేవుడు వాగిపో అంటే మనం ఆగాలి, తగ్గు అంటే తగ్గాలి, మౌనంగా ఉంటే మౌనంగా ఉండాలి. ఏం చేస్తే సమాధానం మనకు కలుగుద్దో దాన్ని మనం వెతికి వెంటాడాలి. ప్రభు ఇప్పుడు మనకు తెలియజేస్తుంది, మనం సమాధానాన్ని వెంటాడాలి. ఇప్పటి వరకు లోకంలో ఉన్న పాపాన్ని వెంటాడుతూ ఉండొచ్చు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్లే రక్షణ పొంది బాప్తిసం తీసుకొని మందిరానికి వెళ్తూ తెల్లబట్టలు వేసుకుని బైబిల్ పట్టుకొని వారం మానక చర్చిలోకి అడుగు పెడుతూ ఉండొచ్చు. అనుసరిస్తూ ఉన్నారు, ఫాలో అవుతున్నారు యేసుక్రీస్తుని. కానీ సమాధానాన్ని వెంటాడాలి. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నేను సమాధానకర్తను. నన్ను వెంటాడుతూ సమాధానం లేని జీవితాలు నన్ను వెంబడించినట్లే. నేను వెంబడిస్తున్నాను అని చెప్పుకున్నా కూడా అది భ్రమ. సమాధానకర్తను నేను కనుక నన్ను వెంబడిస్తే సమాధానాన్ని కూడా మీరు వెంబడించాలి, సమాధానం కలిగి ఉండాలి. నేడు చూస్తే సేవకుల మధ్య సమాధానం ఉండదు, సంఘాల్లో సమాధానం ఉండదు. వారు ఒక డాక్టర్ని అంటారు, వీళ్ళు ఒక డాక్టర్ని. వారికి నచ్చినటువంటి ఒక ఉపదేశం, వీరికి నచ్చినటువంటి ఒక ఉపదేశం, ఒకటే వాక్యాన్ని విరిచి పంచి అర్థవంతంగా లేనటువంటి మాటలను వివరిస్తూ సంఘాలను దుర్బోధన నడిపించేటువంటి తోడేళ్ళు వంటి క్రియలు నేడు చూస్తూ ఉంటాం. ఇది సమాధానం లేనటువంటి క్రియ. యేసునే మేము రక్షణ పొంది, మేము యేసునే ప్రకటిస్తున్నాం అనుకున్నప్పటికీ సమాధానం లేనటువంటి ఏ క్రియ అయినా శూన్యం. ప్రభు అంటున్నారు, సమాధానాన్ని వెంటాడండి. నన్ను వెంటాడుతున్నాను చెప్పుకోవడం మట్టుకు కాదు, కానీ సమాధానాన్ని మీరు వెంటాడండి. మరి క్రొత్త నిబంధనలో మనం చూస్తాం,
పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. చూస్తే ఎంత స్పష్టంగా ఉందో. క్రీస్తును వెంబడించడం, సమాధానాన్ని వెంబడించడం అనగా మన తోటి విశ్వాసులతో, అంటే పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో, అంటే దైవ జనాంగంతో, దేవుని సేవకులతోనూ దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి భక్తులతోనూ మనం కలిసి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి. ఇక్కడ పౌలు ఇంకొన్ని విషయాలు జోడిస్తున్నాడు. మనం నీతిని కూడా అనుసరించాలి. క్రీస్తుని వెంబడిస్తున్నామని అనుకుంటూ నీతిగా ఉండకపోతే అది భ్రమ, తప్పు, అది తోడేళ్ల బోధ. మరియు క్రీస్తుని వెంబడిస్తామని చెప్పుకుంటూ విశ్వాసం లేకపోతే అది భ్రమ, తోడేళ్ల బోధ. మరియు క్రీస్తుని వెంబడిస్తామని చెప్పుకుని ప్రేమ లేకపోతే అది దైవ విరుద్ధం, సాతానుగాడి త్రోవలో సాతానుగాడిని వెంబడిస్తున్నారు. సమాధానం వెంటాడకపోతే, సమాధానం లేకపోతే, ఈ క్రియల్లో ఏది లేకపోయినా ప్రభువు సెలవిస్తున్నారు, మీరు నన్ను వెంబడించట్లేదు, సాతానుగాడిని వెంబడిస్తున్నారు. నన్ను వెంబడించు వారైతే మీరు నీతిని వెంబడిస్తారు, విశ్వాసం వెంబడిస్తారు, ప్రేమను వెంబడిస్తారు, సమాధానంను వెంబడిస్తారు. వీటిని వెంబడిస్తున్నట్లయితేనే మీరు నన్ను వెంబడిస్తున్నట్లు. ఒకవేళ వీటిని వెంబడించకుండా, ఇవి మీలో లేకుండా నన్ను వెంబడిస్తున్నారు అని చెప్తే అది మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటూ వెలుగు దూత మీ మీద ఆవహించి మిమ్మల్ని తిన్నన త్రోవను తప్పించి నరకానికి తీసుకెళ్లేటువంటి మార్గాన్ని మీరు వెంబడిస్తున్నారన్న సంగతి గుర్తించండి. నేటి దినాన మనం వెంటాడాలి, క్రీస్తుని వెంటాడాలి, క్రీస్తును ఫాలో అవ్వాలి, యేసుక్రీస్తును ఫాలో అవ్వాలి, యేసు చెప్పిన మాటలను ఫాలో అవ్వాలి, ఆయన ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఫాలో అనేటువంటి విషయంలో ఇంత బలమైనటువంటి అర్థాలు మనం వాక్యంలో చూస్తాం. మనం నేటి దినాన మంచిగా అందంగా ఉండేటువంటి, బాగా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి, లేదా సౌండ్ బాగా ఉండేటువంటి, లేదంటే పెద్దగా ఉండేటువంటి చర్చిల్ని వెంబడిస్తూ ఉంటారు కొంతమంది. వారికి నచ్చినటువంటి సేవకులు మాత్రమే, వీళ్ళు మాత్రమేనండి, వీళ్ళు చెప్తేనే మేము వింటాం, వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. లేదంటే మేము వీళ్ళు చెప్తేనే చేస్తామండి, వాళ్ళనే వెంబడిస్తుంటారు. కొంతమంది ఈ బైబిలే మేము చూస్తామండి, మాకు తెలిసింది, మేము ఇదే చదువుతాం, మేము సత్యాన్ని మాకు వద్దు, మాకు మా పాస్టర్ గారు ప్రత్యేకంగా రాశారు అని దుర్బోధకులు రాసేటువంటి, కొన్ని మార్పు చెందించినటువంటి, బైబిల్ని వక్రీకరించి రాసినటువంటి గ్రంథాలు నేడు మన కళ్ళెదుట కనిపిస్తూ ఉంటాయి. మోర్మోనిజం రకరకాలైనటువంటి బైబిల్ మార్చేసి వాళ్ళకి ఒక ప్రత్యక్షత వచ్చింది అని చెప్పి వారు వాక్యాన్ని వక్రీకరించి రాసి దాన్ని బైబిల్ క్రింద ముద్రించి, ఇది క్రొత్త బైబిల్, ఇది దేవుడు ప్రత్యేకంగా నాకు ఇచ్చినటువంటి నిబంధన, నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, నాకు ఇచ్చిన దర్శనం అని చెప్పి వాటిని సమాజంలోకి పంపించడం అనేది ఇది సాతానుగాడి యొక్క బోధ. ప్రభు అంటారు, వారిని వీరిని, వారు చెప్పిన మాటలు వీరు చెప్పిన మాటలు బాగా అందంగా ఉండి, ప్రపంచంలో పెద్దగా ఉండి అనేటువంటి విషయాన్ని మీరు వెంబడించడం కాదు, నన్ను వెంబడించండి, నేను చెప్పిన మాటలను మీరు వెంబడించండి, నా ఆజ్ఞానుసారంగా జీవిస్తూ నేను చెప్పిన మాటలను మీరు వెంబడించినట్లయితే మీరు నన్ను వెంబడిస్తున్నట్లుగా ఉంటుంది. మీరు నన్ను వెంబడించినట్లయితే నాతో నేను ఎక్కడికి వెళ్తాను అక్కడికి మీరు వస్తారు, నా దగ్గర ఏ ఆశీర్వాదం ఉందో అది మీరు పొందుకుంటారు, నా దగ్గర ఏ దేవుని ఉందో అది మీరు పొందుకుంటారు. నేను శాశ్వత జీవాన్ని ఇస్తాను, శాంతి సమాధానాన్ని కలిగిస్తాను, సంతోష ఆశీర్వాద దీవెనలు నేను కలిగిస్తాను, సమృద్ధిని కలిగిస్తాను, కొంచెంగా ఉన్న విస్తారమైనటువంటి దీవెన కలిగేట్టుగా నేను చేస్తాను. కనుక నన్ను వెంబడించి వారు నేను ఆస్తి కర్తలుగా చేస్తాను, దేశం యొక్క ఉన్నత స్థలం మీద నేను నిలబెడతాను అని ప్రభు చెప్తుండగా మనం నేటి దినాన క్రీస్తును మాత్రమే వెంబడిస్తాం. ఆయన చెప్పిన మాటలను మనం వెంబడిస్తాం. ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో దేవుడు అట్టి క్రియ జరిగించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల నుంచి కళ్ళు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభా, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని వెంటాడాలని, మీ యొక్క ఆజ్ఞలను, మీరు చెప్పిన మాటలను వెంటాడాలని మీరు తెలియజేశారు. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని వెంటాడాలని మీరు తెలియజేసి ఉండగా తండ్రి, వాటిని మేము వెంబడిస్తూ నిన్ను వెంబడిస్తున్నట్లుగా మేము దాన్ని గుర్తించి మేము అడుగు వేస్తాం. ఈ రోజు నుంచి ప్రభువా, లోకంలో ఉన్న వాటిని, అవి ఆకర్షణీయంగా ఉండేటువంటి వాటిని మేము తృణీకరించి, వాటిని వ్యతిరేకించి, వాటిని విడిచిపెట్టి కేవలం నిన్ను, నీ ఆజ్ఞలను, నీ మాటలను మాత్రం వెంబడిస్తానికి తీర్మానం చేసుకుంటూ ఉండగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం, మీకు ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ వాక్యం వింటున్న వారి హృదయాల్లో మీరు అటువంటి
ఆయా బీజాన్ని వేసి అటువంటి విత్తనాన్ని మీరు నాటి వారు నీ కొరకు ఫలించినట్లుగా, నిన్ను వెంబడించినట్లుగా, నిన్ను వెంటాడరకు కృపను గ్రహించి వారిని నిండాలుగా దీవించి వారి యొక్క ప్రతి కొరతను హృదయంలో మానని వేదన తీసివేసి సంతోష సమాధానాలు కలుగొచ్చి మన కుటుంబాన్ని, వారి బిడ్డలను, వారి సంతతిని అందరినీ దీవించి వారి చేతులకు ఆశ్చర్యతాన్ని కూడా దీవించమని, ఇందుకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తారు అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకుని నామ తండ్రి. ఆమేన్ ఆమేన్.